నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో గజ దొంగ స్థానం చాలా ప్రత్యేకమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధా, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు. 1981 జనవరి 30న ఈ చిత్రం విడుదలైంది. ఫస్ట్ రిలీజ్లో విజయవాడలో గజ దొంగ సినిమా ఏకంగా 4 థియేటర్స్లో అప్సర, శేషమహల్, పటమట రామకృష్ణ, గుణదల రామ్ గోపాల్లో విడుదల కావడం విశేషం. వసూళ్లు బాగా ఉన్నప్పటికీ మెయిన్ థియేటర్ అప్సరలో ఈ సినిమా 84 రోజులు ఆడడం విశేషం. రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమా పులిబిడ్డ కోసం ఏప్రిల్ 24న ఈ సినిమాను షిఫ్ట్ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ విజయవాడలోనే ఉన్నారు. తన సొంత చిత్రం అనురాగ దేవతలో పాట చిత్రీకరణ కోసం కనకదుర్గమ్మ టెంపుల్లో ఉన్నారు. మంచి వసూళ్లతో నడుస్తున్న గజ దొంగ చిత్రాన్ని అప్సరలో 100 రోజులు ఆడించాలని ఎన్టీఆర్ అభిమానుల పట్టుదల. అందుకే ఎన్టీఆర్ను కలిసి లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తికి ఒకసారి ఫోన్ చేయమని అభ్యర్థించారు. కానీ ఎన్టీఆర్ అందుకు అంగీకరించలేదు. పంపిణీదారుల మీద మనం ఒత్తిడి తేయకూడదు. అయినా మన సినిమాకి ఇప్పటికే రికార్డ్స్ వసూళ్లు వచ్చాయి. మరో 2 వారాల పాటు ఆడితే కొత్తగా వచ్చే ఘనత ఏం లేదు అని అభిమానులకు నచ్చజెప్పారు ఎన్టీఆర్.